Hello friends, welcome back to Dream Job Tutorial under sponsorship of Shine India Group. ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 25th ఫిబ్రవరి 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో మొదటగా సౌదీ అరేబియా వివాహ చట్టంలో కొత్త మార్పులు. వివరాల్లోకి వెళ్తే సౌదీ అరేబియా ప్రభుత్వ సలహా మండలి సౌదీ అరేబియా షూరా కౌన్సిల్ బాల్య వివాహాలకు సంబంధించిన వివాహ చట్టంలో కొత్త మార్పులను తీసుకువచ్చింది. 15 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు కలిగిన అమ్మాయిలకు వివాహం నిషేధిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన క్వశ్చన్, ఈ క్రింది ఏ దేశంలో వివాహ చట్టంలో మార్పులు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, సౌదీ అరేబియా. నెక్స్ట్, భారత్ దక్షిణ కొరియాల మధ్య 6 ఒప్పందాలు. వివరాల్లోకి వెళ్తే భారత ఆర్థిక పరివర్తనంలో దక్షిణ కొరియా కీలకమైన 6 అంశాలపై 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్తో కలిసి వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రతా సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందించే దిశగా చర్చలు జరిగాయి. క్వశ్చన్, భారత్ దక్షిణ కొరియాల మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, 6 ఒప్పందాలు జరిగాయి. ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐఐటి కాన్పూర్ చైర్మన్గా రాధాకృష్ణన్. వివరాల్లోకి వెళ్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ అధిపతి డాక్టర్ రాధాకృష్ణన్ ఐఐటి కాన్పూర్ చైర్మన్గా నియమితులయ్యారు. కాన్పూర్ ఐఐటి 1959వ సంవత్సరంలో స్థాపించబడింది. క్వశ్చన్, ఐఐటి కాన్పూర్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, రాధాకృష్ణన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ధృవ. వివరాల్లోకి వెళ్తే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కొత్త తరం హెలికాప్టర్ ధృవ బరువు 5.5 టన్నులు. ఇది 2 శక్తివంతమైన యంత్రాలతో యుద్ధ విమానం మాదిరిగానే పనిచేయడం జరుగుతుంది. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు సాధారణ యుద్ధ విమానాలకు భిన్నంగా ఉంది. క్వశ్చన్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ధృవ బరువు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 5.5 టన్నులు. నెక్స్ట్, మోదీకి సియోల్ శాంతి బహుమతి. వివరాల్లోకి వెళ్తే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కారం అందుకున్నారు. దక్షిణ కొరియా పర్యటనలో సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ మోదీకి పురస్కారాన్ని అందజేసింది. ఈ అవార్డు కింద జ్ఞాపికతో పాటు 2 లక్షల అమెరికన్ డాలర్లు అందజేశారు. 2 సంవత్సరాలకు ఒకసారి అందజేసే ఈ పురస్కారాన్ని 2018 సంవత్సరానికి గానే మోదీకి అందజేశారు. క్వశ్చన్, ఏ సంవత్సరానికి నరేంద్ర మోదీకి సియోల్ శాంతి పురస్కారం లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి, 2018 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జవాన్లకు ఉచిత విమాన ప్రయాణము. వివరాలకు వెళ్తే పారామిలిటరీ జవాన్లు ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు ఉచితంగా వాణిజ్య విమానాల్లో ప్రయాణించేలా కేంద్రం ప్రకటించింది. ఢిల్లీ కాశ్మీర్, శ్రీనగర్ ఢిల్లీ, జమ్మూ శ్రీనగర్ జమ్మూ మార్గాల్లో జవాన్లు ఉచితంగా ప్రయాణించేందుకు కేంద్రం ఈ అవకాశం కల్పించింది. క్వశ్చన్, ఢిల్లీ నుండి కాశ్మీర్ ప్రాంతాలలో ప్రయాణించడానికి ఎవరికి ఉచిత విమాన ప్రయాణం కేంద్రం కల్పించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పారామిలిటరీ జవాన్లకు. నెక్స్ట్, గోరఖ్పూర్లో పిఎం కిసాన్ ప్రారంభం. వివరాల్లోకి వెళ్తే రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పథకమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలి విడతగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక సహా 14 రాష్ట్రాలకు చెందిన 1 కోటి మంది రైతులకు బ్యాంక్ ఖాతాల్లో రూపాయలు 2,000 జమ చేశారు. సంవత్సరానికి 6,000 ఇవ్వనుండగా మిగిలిన రూపాయలు 4,000ను 2వ విడతల్లో జమ చేస్తారు. క్వశ్చన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, గోరఖ్పూర్లో. నెక్స్ట్, ఏహెచ్ఎఫ్ ఉపాధ్యక్షుడిగా ముస్తక్ ఎన్నిక. వివరాల్లోకి వెళ్తే హాకీ ఇండియా అధ్యక్ష ఉపాధ్యక్షులు ముస్తక్ అహ్మద్ ఆసియా అలీలకు అరుదైన గౌరవం దక్కింది. ఆసియా హాకీ సమైక్య ఉపాధ్యక్షుడిగా ముస్తక్
కార్యనిర్వాహక బృందం సభ్యురాలిగా ఆసియా ఎన్నికయ్యారు. జపాన్లో జరిగిన సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు. క్వశ్చన్: ఆసియా హాకీ సమైక్య ఉపాధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ముస్తక్ అహ్మద్. నెక్స్ట్, ఏపీ తెలంగాణలకు డిజిటల్ ఇండియా అవార్డులు. వివరాలకు వెళ్తే, వివిధ భాగాల్లో మెరుగైన సాంకేతిక సేవలకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు డిజిటల్ ఇండియా అవార్డులు దక్కాయి. ఈ అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో జరిగింది. భూ రికార్డులో పారదర్శకత పాటించినందుకు ఈ అవార్డులు అందాయి. క్వశ్చన్: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఈ అవార్డులు దక్కాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ డిజిటల్ ఇండియా. అదేవిధంగా మనము వీడియో చివరిలో ఒక ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ స్టోరీ కూడా చదువుతాం. అందులో భాగంగా PSLV C-44 వివరాల్లోకి వెళ్తే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రము షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-44 ప్రయోగం విజయవంతం అయింది. PSLV C-44 అనే వినూత్న ఉపగ్రహ వాహక నౌక ద్వారా తమిళనాడులోని హైస్కూల్ విద్యార్థులు తయారు చేసిన 1.2 కిలోల బరువున్న కలాంశాట్ V2 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని సైనిక అవసరాల కోసం తయారు చేసిన 740 కిలోల మైక్రోషాట్ ఆర్ను అనే 2 ఉపగ్రహాలను వేరువేరు కక్షలోకి ప్రవేశపెట్టారు. 2019 సంవత్సరంలో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. షార్ నుంచి 70వ ప్రయోగం కాగా PSLV ప్రయోగాల్లో 46వ ప్రయోగం. PSLV 46-44ను మోసుకెళ్లిన మైక్రోషాట్ ఆర్ బరువు 740 కిలోలు. 274 కిలోమీటర్ల దూరంలో పోలార్ సన్ సింక్రోనన్ కక్షలోకి మైక్రోషాట్ ఆర్ను PSLV 64 సురక్షితంగా చేర్చినది. కలాంశాట్ VTను ఉపగ్రహం జీవితకాలం 2 నెలలు. ఇందులో తొలిసారిగా 3D ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించారు. దీని ప్రయోగానికి విద్యార్థుల బృందానికి తమిళనాడు పల్లపట్టికి చెందిన 18 ఏళ్ల విద్యార్థి రిఫత్ సౌందర్య సారథ్యం వహించారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్లో 46వ ఒక వాహక నౌక. దీనికి PSLV DL గా పిలుస్తారు. సాధారణంగా PSLV వాహక నౌకకు 6 స్టార్టప్ బూస్టర్లు ఉంటాయి. 44.4 మీటర్ల పొడవు కలిగిన PSLV C-44లో మాత్రము 2 స్టార్టప్ బూస్టర్లు అమర్చారు. సో ఇది ఫ్రెండ్స్, మనం 25th సంబంధించిన కరెంట్ అఫైర్స్తో భాగంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైస్ డే. బై.